సింగపూర్లో దిగినప్పటి నుండి చంద్రబాబు గారి టూర్ ఫుల్ హల్చల్గా సాగుతోంది. సంప్రదాయబద్ధమైనటువంటి స్వాగతం తెలుగు మహిళలు అక్కడ ఆయనకి ఇచ్చారు. అదే సందర్భంలో సింగపూర్లో తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. మొత్తం 1500 సీటింగ్తో కూడినటువంటి వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో సింగపూర్తో పాటు మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్ తదితర దేశాల ప్రజలు కూడా అక్కడికి వచ్చారు. అదంతా డయాస్పోరా పార్ట్ కాబట్టి సింగపూర్తో సహా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అనుబంధంగా మరో ప్రాంగణంలో సీటింగ్ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అంత హడావిడి జరిగింది. అదే సందర్భంలో తెలుగు వాళ్ళందరూ అమరావతిలో, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇవాళ అమరావతి అత్యున్నత స్థాయికి, ప్రపంచంలోనే టాప్ 5కి తీసుకెళ్తాం, ఈవెన్ సింగపూర్ సహాయం కూడా తీసుకుంటాం అన్నటువంటిది ఆయన చెప్పుకుని వచ్చారు. అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో అమరావతి భారీ జీడిపితో గ్రోత్తో వెళ్తుంది అన్నటువంటిది కూడా ఇక్కడ సింగపూర్కి సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి ముందు ఆ సంబంధిత ఎవరైతే తెలుగు డయాస్పోరా అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఆయా దేశాలకు సంబంధించిన వాళ్ళతో, వాళ్ళ హెడ్తో, వాళ్ళతో కూడా మాట్లాడుకొచ్చారు. పారిశ్రామిక పెట్టుబడులు వాళ్ళు ఏం కోరుకుంటుంటారు, ఎలాంటి వాతావరణం కోరుకుంటుంటారు, ఇదంతా కూడా లోకేష్, భరత్ వీళ్ళందరూ కూడా అక్కడ కనిపించారు. టోటల్గా మా చంద్రబాబు ఎడతెరిపి లేని కార్యక్రమాలతో రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. వాళ్ళని అభినందించడం, సన్మానించడం, ఆ పైన పెట్టుబడులతో రావాలని పిలుపునివ్వడం అన్నటువంటిది జరిగిపోతూ ఉంది సింగపూర్లో. తొలి రోజు కార్యక్రమం అయితే ఇది.